సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసి అంటే 2 years అయిపోయింది. ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది ఏంటంటే 10th క్లాస్ ప్రిపరేషన్ ఎలా కావాలి ఈ ఇంపార్టెంట్ చాప్టర్ అంటే మొత్తం ఓవరాల్గా ఉంది. ఇది అందులో ఎన్ని మార్కులు వస్తాయి, మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలాగ చదవాలి ఈరోజు చెప్పుకోవాలి. అంతకుముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒక ఇది చూసాక బాగుంటుంది లైక్ కామెంట్ షేర్. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా ఇది చేస్తారని గమనిస్తున్నాను. మీ సపోర్ట్ నాకుంటే ఇంకా ఎన్నో కూడా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఎలా మార్కులు వస్తాయి, ఎలాగ చదవాలి. ఫస్ట్ మార్కులు ఇండెక్స్ చూస్తే ఎలా ఉందంటే వాస్తవ సంఖ్యలు చూడండి. వాస్తవ సంఖ్యలు అనేది 1 మార్కులు 1, 2ది 0 0, నెక్స్ట్ 8 మార్క్స్ 1, అంతే మొత్తం 9 మార్క్స్. మనకి బహుపదులు 2 1 1 మొత్తం 8 మార్కులు. నెక్స్ట్ రేఖీయ సమీకరణం జత 1 డాష్ 1 2 ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాజిక్ ఉంది మీకు, ఇక్కడ 2 కూడా అంటే 2 అంటే 33లోన 8 మార్క్స్ ఏ బి, ఈ 2 కూడా మీకు 8 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ పాఠం నుండి 8 మార్క్స్ వస్తాయి, కానీ ఇది లేదా ఇది రాయాలి. అదే మ్యాజిక్. అంటే ఇది మాత్రం మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది మొత్తం 13 మార్క్స్. నెక్స్ట్ వర్గ సమీకరణాలు 1 1 1 డాష్ 7 మార్కులు. నెక్స్ట్ అంక శ్రేణి 1 డాష్ 1 1 13 మార్కులు. నెక్స్ట్ త్రిభుజాలు 1 1 డాష్ 1 11 మార్కులు. నెక్స్ట్ నిరూపక జ్యామితి డాష్ 1 డాష్ 1 10 మార్కులు. త్రికోణమితి పరిచయం 1 1 1 డాష్ 7 మార్కులు. త్రికోణమితి అనువర్తనాలు 1 1 డాష్ 1 11 మార్కులు. వృత్తాలు 1 1 1 డాష్ 7 మార్కులు మొత్తం ఫ్రెండ్స్. నెక్స్ట్ వృత్తాల విషయం డాష్ 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 1 8 వస్తుంది ఫ్రెండ్స్. 8 మార్కులు 1 వస్తుంది. నెక్స్ట్ ఉపరితల వైశాల్యం పరిమాణం 1 1 1 డాష్ 7 మార్క్స్ టోటల్గా వస్తుంది. సాంఖ్యవేత్త సాంఖ్యిక శాస్త్రం డాష్ డాష్ 1 1 12 మార్కులు. నెక్స్ట్ సాంఖ్యవేత్త 1 డాష్ 1 1 13 మార్కులు ఫ్రెండ్స్. ఇది ఇలా గ్రహించుకుంటే మనకు అనేది 10/10 అనేది వస్తుంది. నెక్స్ట్ మీకు 2వ పాయింట్ చెప్పాలంటే ఎలాగ చదవాలి. నాకు 10/10 రావట్లేదు, ఏం చెయ్యాలా 10/10 వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ మంది మీరు ఏం చేస్తుంటారంటే మనము 8 మార్క్స్కే చూసుకుంటాం, 4 మార్క్స్కి చూస్తాం, కొంత 2 మార్క్స్ చూస్తారు. 1 మార్క్ మనం 0. ఎందుకు టైం సాల్వ్ మెయిన్ మీరు 1 మార్క్ ఎంత గమనించాలి ఫ్రెండ్స్. 1 మార్క్ చేసుకుంటే ఎండ్ చేసిన తర్వాత 1 మార్క్ చెప్తే మీకు 10/10. ఇంకోటి ఏంటంటే తెలుగున 100కి 100 అయిపోవచ్చు, కానీ అది రాంగ్ పేజ్. కానీ మ్యాథ్స్ అనేది రాంగ్ పేజ్ కాదు ఇక్కడ. అందుకే 100కి 100 వచ్చినా ఇక్కడ 100 మార్కులు అనేది పక్కా వేస్తారు. ఇంజనీర్ అనేవారు మీకు దిద్దే పేపర్ మీద పక్కా వేస్తారు. కాబట్టి మీరు 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ కోర్స్ చేయండి కదా. ఇంకోటి మీకు 3వది చెప్పాలనుకుంటున్నాను. మీకు మ్యాథ్స్ అనేది ఎప్పుడైనా ఉదయం పూటే చేయాలి. ఎందుకంటే మైండ్ అనేది గ్రే అవుతుంది, గ్రేయింగ్గా చేసుకుంటారు ఎక్కువ మంది. కాబట్టి ఎప్పుడు మ్యాథ్స్ అనేది ఉదయం పూట చేయాలి. ఇంకొక సందర్భంలో మీకు నిద్ర వచ్చిన సందర్భంలో నిద్ర కూడా వచ్చిన సందర్భంలో అంటే ఒక మ్యాథ్స్ చేశారనుకో నిద్ర అనేది ఇంకా అరగంట పెరుగుతుంది. అంటే మీకు ఇంకా అరగంట ఆలోచనలు వస్తుంది. కాబట్టి మ్యాథ్స్ అనేది చెయ్యాలా అనిపిస్తుంది. మ్యాథ్స్కి 10/10 రావాలంటే చాలా సింపుల్. ఒక 8 4 2 చూసుకోవాలంటే 1 మార్క్స్ కూడా చూసుకోవాలి. లాస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో నుంచి 1 మార్క్స్లోన మీరు ఏమంటుంటానంటే 1 మార్క్స్ మారితే ఎలా వస్తుంది అంటారు. కానీ వాస్తవ సంఖ్యల పరిచయం, వాస్తవ సంఖ్యల పేరు ఉందా, పేరు నుండి లాస్ట్ వచ్చి చూస్తే మీకు 1 మార్క్స్ అనేది వస్తుంది. గ్యారెంటీ వస్తుంది. 1 మార్క్ కాసగ్గ లేదు, కాసబ్బ లేదు, కన్నీ సంఖ్య లేదు, అది గ్యారెంటీ వస్తుంది. యూక్లిడ్ భాగారము ఎవరు ప్రతిపాదించారు, యూక్లిడ్ అది ఒక బిట్ వచ్చింది, 1 మార్క్ రాలేదా, అది కూడా వస్తుంది. మధ్యని చూడకంటే 1 మార్క్స్ మీకు కావాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి ఫ్రెండ్స్. అప్పుడే మీరు అనేది 1 మార్క్స్. ఇక్కడ బహుపదులు ఇది 2 1 మార్క్ రావాలంటే చాలా సింపుల్. ఇక్కడ ఏబిసి ఇక్కడ సత్యం కొనుక్కోండి అంటారు, మనం సైపు అంటాము, అది కొనుక్కోమంటాం అన్నప్పుడు మనకు 1 మార్క్ ఎలా వస్తుంది ఫ్రెండ్స్.
చెప్పండి మీరైనా రాదు కదా. అందుకే పోతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అనేది ఇది మొత్తం కోర్ అయిపోతుంది. ఇంకోటి ఇది 10/10 వచ్చిన వాళ్ళకి ఎలా చెప్పాను, ఇంకొక వీడియో మీ నుండికి సింపుల్గా ఎలా పాస్ అవ్వాలి మీకు కూడా జస్ట్ చెప్తాను చూడండి. అలాగే కరెక్ట్ మీకంటే చెప్తాను. మనకి ఈజీ చాప్టర్లు అంటే మనకి 5 చాప్టర్లు చేసుకుంటే 60 మార్కులు వస్తాయి. ఒక 5 చాప్టర్లు, ఒక 5 చాప్టర్లు. ఒకటి వాస్తవ సంఖ్యలు, 2 రేఖీయ సమీకరణాలు, 3వది నిరూపక జ్యామితి, 4వది సాంఘిక శాస్త్రము, 5వది సాంఘికత. ఇది చేసుకుంటే ఖచ్చితంగా 60 మార్కులు వస్తాయి. ఎందుకు 60 మార్కులు వస్తాయంటే ఎందులో 8 నెక్స్ట్ ఎందులో 8 నెక్స్ట్ ఎందులో 8 అదిదే పార్ట్ 2, ఎందులో 2, ఎందులో 4 మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ బహుపదిలో ఒక 4 అది ఒక అయిపోయింది కదా. మొత్తం 60 మార్కులు అనేది మీరు గ్రేడ్ చేసుకోవచ్చు. ఇది 10/10 రావాలంటే ఎలా చేసుకుంటే మీకు తక్కువ రోజులు ఉంది. అంటే ఒక 35 రోజులు ఇంకా ఉండే పబ్లిక్ కౌంట్ డౌన్ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోతుంది. మీ స్కూల్ కానీ ఎక్కడైనా కోసం కానీ ఏదైనా స్టార్ట్ అయిపోతుంది. కానీ మళ్ళీ ఒకసారి మీకు వచ్చి చెప్తాను. ఇది బాగుంటే మీ లైక్ సపోర్ట్, నా కామెంట్ నెక్స్ట్ నా ఇంకా బాగుంది అని పెడితే మీకోసం సోమవారం నుండి 1 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఏదో ఇంపార్టెంట్ అవి కూడా చెప్పాలని రెడీగా ఉన్నాను. అదే నా మీ ఒపీనియన్ బట్టి నాది ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఎంతో వీడియో నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. కర్ణీ సంఖ్య ఇది ఫస్ట్, ఇది ఒక అకర్ణీ సంఖ్య. 2వ పాయింట్ల అకర్ణీ సంఖ్యను కర్ణీ సంఖ్య చేయాలి. దాన్ని రాయాలి. ఫస్ట్ రాసి మనం లెక్క చేస్తే నీకు 8 మార్కులు ఎత్తారు అన్నట్టుది. నీవు లెక్క చేసేసి తీరు రాయిపోతే నీకు 8 మార్కులు ఎలాగెత్తారు మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కటి అలా చేయండి. 8 మార్క్స్ కదా, ఎలాగోపోతే అలాగే. ఇప్పుడు బహుళకం ఉంది, సూత్రం విభజించమన్నారు. సూత్రం విభజించి నువ్వు వదిలేతవా 2 మార్క్స్ ఎత్తారు. బహుళకం అంటే ఏంటి, F1 అంటే ఏంటి, F0 అంటే ఏంటి, అవి రాసినప్పుడు నీకు 4 ఎత్తారు. ప్రతి ఒక్కటి నిరూపక జ్యామితి అంటే అంతే. ప్రతి ఒక్కటి అలా చేస్తే మీకు అనేది 8కి 8 వస్తుంది, 4 వస్తుంది. అలా చేయకపోయిన వాళ్ళు మీకు 2 మార్క్స్ 3 మార్క్స్ 5 మార్క్స్ మీకు 10/10 రాకపోవడానికి అదే కారణము. నేను చెప్పవచ్చింది అదే కారణము. 10/10 వచ్చిన వాడికి ఒక చెప్తాను. 1 మార్క్స్ 4 అని వేస్తండి. పాఠము ఫస్ట్ నుంచి స్టార్ట్ నుండి అన్ని నేర్చండి. మీకు 1 మార్క్స్ ఎలా కష్టమో, 2 మార్క్స్ ఎలా కష్టమో, 8 మార్క్స్ 4 మార్క్స్ ఎలా కష్టమో మీరు నాకు లైక్ ఈ ఎగ్జామ్స్ అయిపోతే నాకు నా వాట్సాప్కైనా యానికైనా నాకు మెసేజ్ చేయండి. ఇంకా నా తప్పు అయితే ఒప్పుకుంటాను, లేదంటే మీ తప్పు అంటే నాకు ఒప్పుకుంటాను. అంతవరకు ఇంకొక ఛానల్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.